ఓం నమ శివాయ. కార్తీక మాసం శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన ప్రీతిపాత్రమైన మాసం. ఇది ఆధ్యాత్మిక సాధనకు, మోక్ష సాధనకు విశిష్టమైనది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మాసంలో స్నానం, దానం, జపం, ఉపవాసం, దీపారాధన, దీపదానం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలోనే అందరూ దేవాలయాల్లో ఇంటి గుమ్మం ముందు రకరకాల దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అయితే కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని, ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని, కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. నారికేల దీపం అనేది కొబ్బరి చిప్పను దీపంగా ఉపయోగించి వెలిగించే ఒక పవిత్రమైన దీపం. ఇది ముఖ్యంగా కార్తీక మాసంలో శివుని అనుగ్రహం కోసం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కోరికలు నెరవేరాలని కోరుతూ వెలిగిస్తారు. కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగిస్తే పరమశివుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని నమ్ముతారు. ఆర్థికపరమైన ఇబ్బందులు, జాతక దోషాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతారు. కొబ్బరికాయను పూర్ణఫలం అంటారు. దీనితో దీపం వెలిగించడం శుభప్రదం. ఇంతకీ ఈ నారికేల దీపం ఎప్పుడు వెలిగించాలి, ఎలా వెలిగించాలి, పూర్తి పూజా విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నారికేల దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అంటే, పరమశివుడికి ఎంతో ప్రీతి పాత్రమైన నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా ప్రదోష కాలంలో అంటే సాయంకాలం ఇంట్లోని పూజా మందిరంలో వెలిగించాలని చెబుతున్నారు. కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో నారికేల దీపాన్ని వెలిగిస్తే మరీ మంచిదని వివరిస్తున్నారు. నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలంటే, ముందుగా పూజా మందిరాన్ని అలంకరించుకోవాలి. ఆ తరువాత పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టాలి. శివుడి చిత్రపటం ముందు పీట ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్ళెంను ఉంచాలి. ఆ పళ్ళెంకు 5 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తరువాత ఓ చిన్న ప్లేట్లోకి గంధం తీసుకోవాలి. అందులోకి గంగాజలం లేదా మంచినీటిని పోసి కలపాలి. ఆ తడి గంధంలో ఉంగరపు వేలు ముంచి పళ్ళెంలో స్వస్తిక్ గుర్తు రాయాలి. ఆ స్వస్తిక్ గుర్తుకు 4 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ స్వస్తిక్ గుర్తు మీద బియ్యాన్ని కుప్పలాగా పోసుకోవాలి. ఇప్పుడు ఓ కొబ్బరికాయను తీసుకొని పసుపు నీళ్లతో శుభ్రం చేసి దానిని పగలకొట్టాలి. ఆ 2 కొబ్బరి చెక్కలను పళ్ళెంలోని బియ్యం మీద ఉంచాలి. ఇప్పుడు అందులో ఒక కొబ్బరి చిప్పకు 5 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. అనంతరం ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి. ఆ తరువాత 3 వత్తులను కలిపి ఒక వత్తిగా చేయాలి. అలాంటివి 3 రెడీ చేసుకోవాలి. ఈ 3 వత్తులను కొబ్బరి చిప్పలో తూర్పు వైపు ఒక వత్తి, ఉత్తరం వైపు రెండోది, ఈశాన్యం వైపు 3వ వత్తి ఉంచాలి. అలా ఉంచిన తరువాత ఏకహారతి లేదా అగరబత్తితో వెలిగిస్తూ మీ కోరికలు నెరవేరాలని మరియు దారిద్ర్యం తొలగిపోవాలని కోరుకుంటూ శక్తివంతమైన ఈ శివ పంచాక్షరి మంత్రంను పఠించాలి. దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. నారికేల దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేల దీపం, మరో కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టాలి. ఇలా దీపం వెలిగించిన తరువాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలంకరించాలి, అక్షింతలు వేయాలి, దీపానికి హారతి ఇవ్వాలి. దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అంటే, నారికేల దీపం కొండెక్కిన తర్వాత ఈ 2 కొబ్బరి చిప్పలను దీపం చుట్టూ ఉన్న పూలు, అక్షింతలను ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలని చెబుతున్నారు. అలాగే పళ్ళెంలో ఉన్న బియ్యాన్ని పొంగలిగా చేసుకొని శివుడికి నైవేద్యంగా పెట్టి దానిని కుటుంబ సభ్యులు స్వీకరించాలి. దీపాన్ని బియ్యం పోసిన పళ్ళెంపై ఉంచి వెలిగించడం వల్ల సంపదకు, దైవత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ విధంగా నారికేల దీపం వెలిగించి శివనామస్మరణ చేయడం వలన శివానుగ్రహం లభించి ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని విశ్వాసం. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.